హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గీతాని. ఈరోజు అయితే మా న్యూ హోమ్ టూర్ చేస్తున్నాను. మా ఓన్ ఇది గ్రూప్ ప్రవేశం కూడా అయిపోయింది, కానీ పాలు పొంగించాలి. సరే, ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. తీస్తాను, వెయిట్ చేయండి. కాస్త మోడల్గా అయితే చేయించుకున్నాం గైస్. అపార్ట్మెంట్లో ఉన్న దానికన్నా ఇంకొంచెం వెరైటీగా వచ్చేసాం లోపలికి. ఇప్పుడైతే మనం కొన్ని సామాన్లు బయట ఉన్నాయన్నమాట, అవి తీసుకొచ్చుకున్నాం. లహ్యా ఆ థింగ్స్ ఎటు పెట్టి గాయస్, మీకైతే ఫస్ట్ హాల్ నుంచి చూపిస్తాను. ఏంటంటే ఫస్ట్ మీకు చూపించాల్సింది ఇక్కడ ఫస్ట్ అయితే ఒకసారి టర్న్ చేయండి. సైడ్ కూడా ఉందన్నమాట. మెయిన్ ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఎంట్రన్స్. ఇది కొంచెం మోడల్గా చేయించుకున్నాం మేము. ఇక్కడ ఇది ఫస్ట్ అయితే లేదన్నమాట, మధ్యలో పెట్టించాను మా డాడీ. ఇలా ఒకసారి టర్న్ చూస్తాం కదా, ఇటు సైడ్ వాటర్, ఇటు సైడ్ పక్కన. ఇక్కడ మళ్ళీ ఇంకోటి పెట్టించారు మా డాడీ. ఏంటిదో మాకైతే ఇక్కడ టీవీ వస్తుంది, కొంచెం ముందుకు వస్తుంది టీవీ. కొంతమందికి అయితే ఇక్కడ హ్యాండిల్స్ పెట్టిస్తారు. ఇది రాదనుకుంటున్నారు కదా, ప్రెస్సింగ్ అన్నమాట. ప్రెస్ చేయాలి. ఇదొక వార్డ్రోబ్, ఇదొక వార్డ్రోబ్. అదే వెనక్కి. గాయ్స్, ఇక్కడ మా డాడీ మిడిల్లో పెట్టించారనమాట. నేను ఇందాక మీకు ఇంకోటి చూపించాను కదా, అది టీవీ రిమోట్స్ పెట్టించుకోవడానికి అనుకుంటా. నాకైతే చెప్పలేదు, రిపేర్ చేయిస్తూనే అన్నాడు. ఇది కీ చైన్ హ్యాంగర్ అనమాట. కీ చైన్స్ హ్యాంగర్ బాగుంది కదా, బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ వావ్. మెయిన్ ఎంట్రన్స్ నుంచి మీకు హాల్ చూపించేసాను కదా. ఇప్పుడైతే మనం మా బెడ్రూమ్ చూసేద్దాం. ఇటు సైడ్ ఒక లైట్ ఉంటుంది, పైకి ఒక లైట్. ఇటు సైడ్ ఒక కీ చైన్ హ్యాండిల్ పెట్టించారు. ఇటు సైడ్ స్విచ్చెస్, పైన ఇంకో లైట్ ఉంటుంది. నాకు అది అనట్లేదు, మా డాడీ వచ్చాక చూపిస్తాను. ఇటు సైడ్ ఒక ఫ్యాన్, అది కూడా మా డాడీ చూపిస్తాను. లైట్ ఉంటుంది, ట్యూబ్ లైట్. అది నెక్స్ట్ ఇది చుట్టూ చూపించేస్తాను. అవును, మీకు ఇంకో వార్డ్రోబ్. ఇటు సైడ్ ఒక వార్డ్రోబ్, ఇటు సైడ్ ఒక వార్డ్రోబ్, మిర్రర్. దీని కింద ఒక వార్డ్రోబ్ ఉంటుంది. దీనిలో ఇలా పెట్టించాడు మా డాడీ, ఏమైనా పెన్సిల్స్ అలాంటివి పెట్టించుకోవడానికి. ఇక్కడ ఒక చైర్ వస్తుంది అన్నమాట. మిర్రర్కి లోపలికి అనుకోవచ్చు. పుల్లర్ అనమాట. నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోదాం. ఇది డైనింగ్ హాల్. అక్కడ కిచెన్ హ్యాంగర్ పెట్టించాం. అక్కడైతే బెల్ కొట్టిన వాళ్ళ సౌండ్ వినిపిస్తుంది. ఇటు సైడ్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ చూపిస్తాను మీకు వార్డ్రోబ్స్. ఇది ఒక వార్డ్రోబ్, ఇదొకటి. ఇటు సైడ్ ఇంకో వార్డ్రోబ్ ఉంటుంది. ఇలా ఖాళీ స్పేస్. ఇదొక వార్డ్రోబ్,
ఇది కూడా మీకు నేను హాల్లో చూపించిన బిల్లింగ్ వార్డ్రోబ్. ఒకసారి చుట్టూ చూపించేస్తాను. నెక్స్ట్ అయితే మనం వాష్రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. వాష్రూమ్ దగ్గర చాలా బ్యూటీగా ఉంటుంది. ఇది ఆన్ చేసుకోవచ్చు. మీద ఇప్పుడైతే సపోజ్ ఆన్ లేదు, ఆన్ పెడదామంటే పెడతాను. కాకపోతే ఇది ఎలానో నాకు తెలీదు, పట్టట్లేదు అనమాట ఛార్జ్. తర్వాత చూద్దాము. ఇలా ఉంటుంది. ఇటు సైడ్ హ్యాండ్ వాష్ ఉంటుంది. ఇది బ్రష్, హ్యాండ్ వాష్, షింక్, మిర్రర్. ఇక్కడ ఆన్ చేస్తే వస్తుంది అనమాట లైట్. ఇదంతా చూపించినట్టు కదా. ఇంకోటి ఉంది ఇక్కడ, అది ఉంటుంది. మళ్ళీ ఇటు కూడా చుట్టూ చూపించు. ఓకే, నెక్స్ట్ అనదర్ బెడ్రూమ్. మా స్లీపింగ్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ ఒక కిచెన్ హ్యాంగర్ పెట్టించారు. ఇది మా ఏసీ అయితే ఇది అనమాట. కాకపోతే ఇంకో ఏసీ ఉంది మాకు, ఇది ముందే ఉన్నాయి. అపార్ట్మెంట్ ఓనర్ పెట్టించారు. అటు మా ఏసీ వస్తుంది, ఆ విండో పైకి వస్తుంది ఏసీ. ఈ ఏసీకి మాకు ఇది వాటర్. నెక్స్ట్ ఇక్కడ మిర్రర్ ఉంటుంది. ఆ పైన లైట్ కూడా వెలుగుతుంది. సైలెంట్ గుండు గైస్. అక్కడైతే అలా వస్తుంది అనమాట. ఇక్కడ మళ్ళీ ఇంత వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక చైర్. వాష్రూమ్ వద్దు. కిచెన్. ఇప్పుడు మీకు కిచెన్ చూపిస్తాను. వెయిట్. కిచెన్ చూపిస్తాను. గాయస్ లైట్స్కి కొంచెం లైట్స్ రావట్లేదు అన్నమాట. కాకపోతే మీకు ఇక్కడ హ్యాండ్ గాయస్ వెయిట్ చేయరా కొంచెం. లేదా ఇక్కడ స్టిక్ ఉందా చిన్నది? లేదా చిన్నది కూడా స్టిక్ లేదా? మేమే చెప్తాను గైస్. నాకు అందట్లేదు ఎందుకంటే అక్కడ పూజ జరుగుతుంది. పెట్టేసాం అడుగులు గైస్. ఫ్యాన్, ఎగ్జాస్ట్, ఇక్కడ పూజ మందిరం. అది ఓపెన్ చేయకూడదు. అదే ఇది పూజా మందిరం అనమాట. కాకపోతే ఈ ప్లేస్లో మా పైన ఇంట్లో గ్రైండర్ వచ్చింది. ఇక్కడ ఇలా పెట్టించుకున్నాం అనమాట. వాస్తు ఇటు ఉందన్నారు పూజారి గారు. డైనింగ్ హాల్లో ఉందన్నమాట మా పైన ఇంట్లో పూజా మందిరం. నెక్స్ట్ ఈ పూజా మందిరంలో కూడా వార్డ్రోబ్స్ ఉన్నాయి అన్నమాట. ఇలా లాగడానికి ఒకటి ఉంది. ఇక్కడ నైవేద్యం పెట్టుకోవడానికి ఒకటి. నెక్స్ట్ వార్డ్రోబ్ చూపిస్తాను. కిచెన్లో ఇదొక వార్డ్రోబ్, ఇదొక వార్డ్రోబ్, ఇదొక వార్డ్రోబ్. మళ్ళీ ఇదొక వార్డ్రోబ్ ఉంది. నెక్స్ట్ కింద ఒక 2 వార్డ్రోబ్స్, ఇక్కడ ఒక 2 వార్డ్రోబ్స్. గాయ్స్ మీకు మళ్ళీ చూపిస్తాను. ఇటు ఒక వెరైటీ ఉంది. ఇది ఇలా అనమాట. ఇలా అనుకోవచ్చు, ఇలా అనుకోవచ్చు. గాయ్స్ మీకైతే ఇలా పెడుతున్నాను ఫోల్డ్ చేసి. చూడండి మేము తిప్పుకునేది అటు ఇటు తిప్పుకునేది ఉందన్నమాట మా ఇంట్లో కిచెన్లో. అయితే ఇక్కడైతే మీకు ఇలా కనిపిస్తుంది హ్యాండ్ వాష్,
గాయస్ అంత నీట్గా లేదన్నమాట కిచెన్ అయితే. నేనైతే వార్డ్రోబ్స్ వరకు చూపిస్తున్నాను. ఇది సింక్, దాని తర్వాత వార్డ్రోబ్ ఉందన్నమాట. వార్డ్రోబ్ ఇలా క్లోజ్ చేసేసి నెక్స్ట్ ఇది ఇంకోటి వార్డ్రోబ్. ఇది కూడా పెట్టించారు, నేను మీకు చూపించాను కదా, అలాంటివే పెట్టించారు. వార్డ్రోబ్ ఇటు ఒక వార్డ్రోబ్ ఇలా పెట్టించారు. నార్మల్ వార్డ్రోబ్, ఇది ఒక వార్డ్రోబ్. ఇక్కడ ప్లేట్స్ ఏమన్నా పెట్టుకోవడానికి. బాస్ నెక్స్ట్ వార్డ్రోబ్ చూపిస్తాను. ఇలా ఉంటుంది, చిన్న ప్లేట్స్ పెట్టుకోవడానికి ఖాళీ వార్డ్రోబ్. తీయలేదు అదరు. నెక్స్ట్ ఇది ఒక గ్యాస్ పెట్టుకోవడానికి. మాకు ఇటు గ్యాస్ వస్తుంది. చుట్టూ చూసేయండి, ఆ వస్తువులు ఉన్నాయి, ఏమనుకోవద్దు ప్లీజ్. బాయ్ గాయ్స్, ఇదైతే వ్లాగ్ ఎండ్ చేసే వ్లాగ్ అనమాట. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, సీ యూ, టాటా. మీకు ఏ రూమ్ అయితే బాగా నచ్చిందో ఆ రూమ్ నచ్చిన రూమ్కి కామెంట్ చేసి గుడ్ అని పెట్టండి. మీ నేమ్ కూడా మెన్షన్ చేయండి. బాయ్ బాయ్.